చాలా ఎత్తే ఒక విజువల్ ఉంటది, మైండ్ బ్లోయింగ్ భయ. ఓకే, డాన్స్ బీట్స్ అవన్నీ ఎలా? చాలా మంది నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు. నెగిటివ్ లేదేం లేదు, కొట్టేస్తాం ఈసారి అంతే. అవునా? పవన్ కళ్యాణ్ చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు. అంటే రొటీన్ గా ఉంది అంటారు కదా సాంగ్. ఎప్పుడు ఓల్డ్ గబ్బర్ సింగ్ అప్పుడు కూడా సాంగ్స్ అలానే అన్నారు, రొటీన్ గా ఉన్నాయి, అది ఇది కొడతారని. ఓజీ అప్పుడు కూడా తమన్నా అలానే చేశారు. డాన్స్ ఎలా ఇప్పుడు దేవి గారు ఎలా ఇచ్చారు మ్యూజిక్? ఇప్పుడు సాంగ్స్ మాస్ బీట్ ఇచ్చారు, బాగున్నాయి, చాలా బాగుంది. ఫ్యాన్స్ అయితే అదే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయకపోవడం ఏమన్నా అంటే చూడాలి, మనకి తమన్ గారు కూడా అంటే తమన్ గారు కూడా భావిస్తారు కదా, చూసింది కదా ఆల్రెడీ. ఓజీ కలా ఇచ్చారు, సేమ్ కొట్టేస్తారు. స్టెప్స్ చాలా బాగున్నాయి. మామూలు యాక్చువల్గా హరిశంకర్ అనే కాదు కానీ పొలిటిషియన్ అంటే మన ఎలక్షన్ ఎప్పుడైతే దిగాడో దాని తర్వాత డాన్స్ చేయడం ఫస్ట్ టైం. ఎప్పుడో కేక గబ్బర్ సింగ్ తర్వాత ఫస్ట్ టైం డాన్స్ చేయడం. ఏమో మర్చిపోయినావు, థియేటర్స్ ఓనర్స్ కి ముందుగా చెప్తున్నాం, స్పీకర్లు పగిలిపోతాయి. మళ్ళీ తమన్ వచ్చాడు, జాగ్రత్తగా ఉన్నాడు. అసలు పవన్ కళ్యాణ్, తమన్, డిఎస్పీ, హరిశంకర్ మామూలు ఉంటుందా మరి? అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ కలిసి ఎట్లా ఉంటుందో. అప్పుడు బాలయ్య కొట్టినప్పుడు ఒక బాక్సే పగిలిపోయింది, ఇప్పుడు థియేటర్ మొత్తం పగిలిపోతాం. చూసుకోండి కొంచెం. సాంగ్ అయితే క్రేజీ ఉంది. గబ్బర్ సింగ్ తర్వాత స్టెప్స్ అయితే క్రేజీ ఉంది, మ్యూజిక్ అయితే క్రేజీ ఉంది. పవన్ కళ్యాణ్ ఎవరు చెప్పు? పవర్ స్టార్ మా దేవుడు, అది కావాలి. దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మేమైతే లిటర్లీ వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు రిలీజ్ అవుతుందో. ఉగాది రోజు చూడు, ఒక దేవునికి దండం పెట్టుకో. ఇవ్వాలి ఉగాది మాకైతే, దేవుని చూస్తావు. మాకైతే ఇవ్వాలే ఉగాది. సో ఇవాళ ఉగాది మాకు, ఇవాళ పండుగ చేసుకున్నాం. సో సాంగ్ 19th రోజు ఏంటి సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఇంకా అప్పుడు పెద్ద పండుగ వస్తుంది. ఓకే.